2025 అండి, 4వ నెల 29వ తారీఖు. ఇవాళ 11:40కి ఎంఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు విఆర్ఆవు గారు. ఎంఆర్ఆవు వస్తున్నారండి, మీరు శాంతి గారా అని చెప్పి అడిగారు. అవునండి అని చెప్పాను. ఎంఆర్ఆవు గారు వస్తున్నారు ఎంక్వైరీకి, మీరు రాండి పొలం దగ్గరికి అన్నారు. అంటే అంతకుముందు కూడా 10 సార్లు ఎంక్వైరీ అయ్యింది, సర్వే అయ్యింది. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఆ వచ్చేవాడు కాదు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చేవాడు. అప్పుడు కూడా ఎంఆర్ఆ వస్తున్నామని చెప్పి ఎంఆర్ వచ్చేవాడు కాదు, ఎంఆర్ ఆఫీస్లో మిగతా వాళ్ళని పంపించేవాడు అంతే. ఇప్పుడు నాకు ఫోన్ చేసి విఆర్ఆ గారు మళ్ళీ ఎంఆర్ఆ గారికి కాల్ కలిపారు, ఆయనకి ఫోన్ కలిపాడు. సార్ నేనేమన్నా అంటే, అయ్యా అంతకుముందు జరిగింది కాబట్టి 10 సార్లు ఎంక్వైరీ చేశారు, కొలతలు వేశారు, సర్వే చేశారు, మరి అడంగలు తెచ్చారు, రికార్డు తెచ్చారు, మా పేర్లు చదివారు, ఇవన్నీ చెప్పాను. మరి మా ఇంట్లో ఆడాడి అంతకుముందు ఇద్దరు చంపేశారు, చచ్చిపోయారు భూముల కోసం. మరి మా పాప మీద కూడా దాడి చేసి గొడవలు అయ్యి కొట్లాటయ్యి మరి కేసులు కూడా అయినాయి. మా దగ్గర అన్నీ లాక్కెళ్ళిపోయారు, మా కాడ ఏమీ లేకుండా చేశారు. మరి ఇలా చేశారు కదయ్యా, మేము చేను దగ్గరకు రాము, మీరే ఖాళీ చేయించి మా భూమి మాకు ఇప్పించండి చెప్పి నేను అడిగాను. అయితే అమ్మ ఎంఆర్ఆ వస్తున్నారు కదా, మీకు భయం ఎందుకు, మేము ఉన్నారా అన్నారు. అమ్మ మీరు ఉంటారయ్యా, ఉండరా అంటలేదు, ఉంటారు మీరు. వాళ్ళు వస్తారు చేను దగ్గరికి, వాళ్ళే కత్తిలో గొడ్డలు తీసుకొస్తారు, నరికేస్తారు. నరికేసాక ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. ఈ మాట అన్నా నేను ఇది ఈఆర్ఆతోటి. అంతకుముందు ఇక్కడ జరిగినాయి కాబట్టి మీరు వస్తారు, మీరు ఏం చేయలేరు, మీరు పారిపోతారు, వాళ్ళని చూసి మీరు పారిపోతారు. అంటే అంతకుముందు జరిగినాయి, అంతకుముందు అంటే పారిపోయారు, మేము బలైపోయాం అక్కడ. అందుకని మేము రామయ్యా చేను దగ్గరికి, మా భూమిని మాకు ఇప్పించండి, దానికి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వండి. మేము దాన్ని నమ్మలేదు కాబట్టి వాళ్ళు చేశారు, కబ్జాదారులు పని చేశారు, మరి అధికారులు కూడా పని చేశారు కాబట్టి, అధికారులు చేసిన పని కాబట్టి అధికారులు మాకు ఇప్పించాలి, మేము చేసింది కాదు కదా ఇది అని చెప్పి మాట్లాడా. సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇవాళ జరిగింది అది. ఎంఆర్ ఆఫీస్ నుంచి విఆర్ఆవు గారు ఫోన్ చేశాడు, ఎంఆర్ఆవుకి కలిపారు ఫోన్ కూడా. నేను మాట్లాడింది 4 మాటలు మాట్లాడాను, ఎందుకంటే మేము జరిగింది కాబట్టి మా బాధ గురించి నేను చెప్పాను. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. నేను ఎన్నో అర్జీలు పెట్టున్నాను, వీడియోలు కూడా ఎన్నో చేస్తున్నాను నేను. మరి ఆ భూమి ఆక్రమించిన వాళ్ళు కూడా మమ్మల్ని ఎన్నోసార్లు బెదిరించారు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని బెదిరించి చాలా మమ్మల్ని బాధ పెట్టారు. కేసులు అయినాయి, కొట్లాట అయినాయి, గొడవలు అయినాయి, చాలా అయినాయి. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం, సముద్రాల చిరబాబు బంధువులు కూడా ఈ రకంగా చేశారు మమ్మల్ని. అది మాకు ఇంతవరకు ఏ పరిష్కారం న్యాయం జరగలేదు కాబట్టి మరి ఎంఆర్ఆ వాళ్ళు వస్తున్నారు, పిలిపిస్తున్నారు, వస్తున్నారు, పిలిపిస్తున్నారు, ఇంతే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లా, పరిష్కారం జరగట్లా. ఏ ఎంఆర్ఓ వచ్చినా ఎంక్వైరీ అంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతే జరిగేది. వచ్చిన ఎంఆర్ఆల్లో ఇదే చేస్తాడు, మారిపోతూ ఉంటారు. వాళ్ళు వేరే సాటికి ట్రాన్స్ఫర్ పోతూ ఉంటారు, మళ్ళీ కొత్త ఆయన వస్తూ ఉంటాడు, మళ్ళీ అదా మామూలే. మళ్ళీ వాళ్ళ కాడికి వెళ్ళి మేము బతిలాడుకోవటం, వాళ్ళని అడగటం, మేము చేయటం, మేము అర్జీలు పెట్టుకోవటం, ఇదే పని జరుగుతుంది. ఇప్పటికైనా దయచేసి న్యాయం చేయండి. ఆ భూమి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళని, ఎవరికైతే అమ్మారో వాళ్ళని ఖాళీ చేపించి మా భూమి మాకు ఇప్పించండి. దానికి సంబంధించిన పట్ట, పాస్బుక్, ఇంటి పట్ట, పొలం పట్ట, పాస్బుక్ మాకు ఇప్పియండి, మాకు ఇవ్వండి. మా భూమి మాకు ఇప్పించాలి. ఇల్లు పడ్డా ఇల్లు ఖాళీ చేపించండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కాబట్టి, ఈ అమ్మారా వాళ్ళు చేసిన పనులు కాబట్టి వాళ్ళే ఖాళీ చేపించి మాకు ఇప్పించాలి. ఇది వాళ్ళు చేసిన పనులే కదా. ఇప్పుడు వాళ్ళు లంచాలు కాచిపెట్టి వాళ్ళు అమ్ముకున్నారు, మమ్మల్ని అన్యాయం చేశారు, కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళకి అమ్ముకొని మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు మాకు న్యాయం మీరే చేయాలి, ఎంఆర్ఆ వాళ్ళే చేయాలి. నేను తిరగాల్సిన వాళ్ళు అందరి కాడ తిరిగా, నేను పెద్ద పెద్దల కాడగా తిరిగా, అందరి కాళ్ళు పట్టుకున్నాను. ఇంకెవరి కాళ్ళు పట్టుకుంటాక కూడా ఎవరు లేరు, ఇంకా అందరి కాళ్ళు పట్టుకుని అందరూ అయిపోయారు. పట్టుకోవాలి కాళ్ళు అందరూ పట్టుకున్నా, పెద్ద పెద్ద వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడిచాను, అయిపోయింది. ఇంకెవరు లేరు పట్టుకోవటానికి కూడా, పట్టుకొని ఏడుతాక కూడా ఎవరు లేరు. ఇంకా దయచేసి ఇప్పటికైనా సరే ఎంఆర్ఆ వాళ్ళు కానీ, ఈఆర్ఓ గారు, ఆర్ఐ కానీ తెలుసుకొని మా భూమిని మాకు ఇప్పించండి, దానికి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వండి, సర్వే చేయండి, కొలతలు వేయండి.
ఎవరినే దాంట్లో ఏదన్నా మీరు పడగొట్టేయండి, దాంట్లో ఏదన్నా ఖాళీ చేయించండి. అది బిల్డింగ్ కట్టారా, పూరీలు కట్టారా, పారీలు కట్టారా, ఏం కట్టినా దాంట్లో మీరు ఖాళీ చేయించండి. మున్సిపాలిటీ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు ఇవి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి మీరు అమ్ముకోండి, పాస్బుక్లు తెచ్చుకోండి, పాస్బుక్లు ఇచ్చేసి వాళ్ళకి ఆన్లైన్లో పేర్లు తప్పించి మరి వాళ్ళకి ఇంటి పనులు, కరెంటు బిల్లు ఇచ్చేసి, నీళ్ళ పనులు ఇచ్చేసి ఈ రకంగా చేశారు. కాబట్టి మీరే ఖాళీ చేసి మాకు మా భూమిని మాకు అప్పు చెప్పండి. గతంలో ఎన్నో జరిగిపోయినాయి. ఆ భూమి మాది, దానికి వారసులు మేము ఉన్నాం. 4 కుటుంబాలు ఉన్నాం. 4 కుటుంబాల పిల్లలు ఉన్నాం. మేము బజార్ పాలు అయిపోయాం. ఇప్పుడు మా వీధుల పాలు అయిపోయాం. ఇల్లు ఒక ఇల్లు లేకుండా అయిపోయింది. మాకు ఇప్పటికైనా న్యాయం చేయండి. మరి చంద్రబాబు అన్నయ్య, మరి మీరు కూడా వినండి, నేను చెప్పేది మాటలు కూడా మరి వీడియో కూడా మీరు చూడండి. ఎవరి ద్వారా నాకు తెలిసినా వినండి. మరి మీరు వచ్చి ఎంక్వైరీ పెద్దవాళ్ళతో ఎవరితో చేపించండి. మరి ఆ భూమి 5 ఎకరాల 20 సెంట్లు భూమి బాలస్థాన్ రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆక్రమించారు, కబ్జా చేశారు, రౌడీస్గా గోండాసంగా జరిగింది. అది గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ పని చేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ఒక రౌడీజంగా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని కొడతాం, తిడతాం, లేకి బాటలు మాట్లాడతాం, పొలాలు ఎత్తి తిడతాం, ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. చాలా బాధ పెట్టారు, మమ్మల్ని చాలా యాతన పెట్టారు. ఇంట్లో నిద్రపోనిచ్చాడు కాదు, మా పిల్లల్లో కొడతాం, మమ్మల్ని కొడతాం. ఏ టైంలో పడితే ఆ టైం మా ఇళ్ళ మీదకి రావటం, ఈ రకంగా మమ్మల్ని చేశారు. భయభత్రం చేశారు మమ్మల్ని. మా ఇంట్లో 2 చంపేశారు, మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఈ భూముల కోసం మా పిల్లల మీద మా మీద దాడి చేసి మా పిల్లలు కూడా చంపైపోయారు. అవి కూడా నేను వీడియోలు తీశాను, ఫోటోలు వీడియోలు మొత్తం కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో అన్ని సార్లు ఇచ్చిన, పోలీస్ స్టేషన్ ఇచ్చాను, మున్సిపల్ ఆఫీస్ ఇచ్చాను, ప్రతి సార్లు ఇచ్చాను. అవి కలెక్టర్ ఆఫీస్ అయితే నేను పక్కలాకి వెళ్ళిపోయారు. ఆ ఫోటోలు సీడీలు తీసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరించి నన్ను పక్కలాకి వెళ్ళిపోయి బయటికి పంపించేశారు నన్ను కలెక్టర్ ఆఫీస్లో. ఆ సీడీల ఫోటోలు కూడా నా చేతికి ఇంకా వాళ్ళు లాగేసుకున్నారు. ఈ రకంగా చేశారు. ఎస్పీ దగ్గర కూడా ఇచ్చాను నేను, గుంటూరు ఎస్పీ దగ్గర కూడా ఇచ్చాను. అన్ని సాట్లు నేను ఇచ్చాను, ఇవన్ సాట్ అంటే లేదు. మమ్మల్ని రక్తాలు కానట్టు వాళ్ళు కొట్టి అసలు ఆ రకంగా చేస్తే కేసు కూడా తారుమారు చేశారు. వెంకటప్పారావు ఎస్ఐ తాడేపల్లిలో ఆయన ద్వారా జరిగిందండి. మరి ఎంఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, గుంటూరు జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కమిషనరు, విఆర్ఓ ఆర్య వీళ్ళు కలిసి చేసిన పనులు. మా భూమిని మాకు ఇప్పించండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమి అది. మేము వారసులు మేము ఉన్నాం, మా తల్లిదండ్రులు వారసులు మేము ఉన్నాం. మా తల్లిదండ్రులు ఎవరు తినలేదంట, రూపాయి తినలా, మేము తినలా. దాంట్లో మాకు చెంటు వాళ్ళు లేకుండా చేశారు. మేము అసలు ఆ భూమిని అమ్మలేదు. ఈ రకంగా చేశారు మమ్మల్ని. మా వాళ్ళని చంపేసి భయపెట్టి వాళ్ళ కాడ భూములు పిక్కొని, ఇంట్లో బంగారం అన్నీ పిక్కొని, వాళ్ళు ఇల్లు లేకుండా, మాకు ఇల్లు వాకిలు లేకుండా చేశారు వాళ్ళు. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. కాబట్టి మరి ఎంఆర్ఓ వాళ్ళకి కూడా సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళే ఖాళీ చేపించి మా భూమిని మాకు ఇప్పించండి దయచేసి. మీ అందరికీ నమస్కారం.